ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయ్యున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ఏం చేయాలంట? అయ్యా పురుషులందరూ చెప్పండి, ఏం చేయాలంట? భార్యలను ప్రేమించాలా? రండమ్మ, లోపలికి రండి, ప్లేస్ ఉంది, రండి. బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా లోపలికి రండి, కొంచెం సర్దుకోగలిగితే ఇంకా చాలా ప్లేస్ ఉంది. ఈ ముందుకు జరగట్లేదు, మా వాళ్ళు ముందుకు జరిగితే ఇంకా సర్దుకుంటారు, కానీ మా వాళ్ళు పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కనిపిస్తారు ముందుకు జరిగితే అని ఉన్న చోటే కూర్చుంటున్నారు. కొంచెం సర్దుకోండి అమ్మా, మీ వైపు తిప్పుతాంలేండి పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతురు తర్వాత. వినండి, దేవుని వాక్యం ప్రాముఖ్యముగా భార్య భర్తలు సమాధానం కలిగి దేవునిలో ఆశీర్వాదకరంగా జీవించాలంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అయితేనే కుటుంబం కట్టబడుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ రోజుల్లో కుటుంబం కట్టబడాలంటే ప్రాముఖ్యంగా ఏముండాలంట? చెప్పండి తల్లి, మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పండి, ఏముండాలంట? చెప్పరా? మీరు చెప్పకపోతే నేను పెళ్లి చేయను మళ్ళా. చెప్పే కదా మీకు, ఇందాకే చెప్పా, ఏముండాలంట? ప్రేమ. వారి మధ్యలో ప్రేమ ఉండాల. ఈ రోజుల్లో ప్రేమ ఎట్లా అయిపోయిందంటే ఆర్టిఫిషియల్ అయిపోయింది. బయటికి ప్రేమగా కనిపిస్తారు, ఇంట్లో గొడవలు పడుతుంటారు. చాలామంది భార్య భర్తలు బయటికి ఇంకా వీళ్ళంత ప్రేమ ఎవరిలో లేదేమో అనుకుంటాం, వీళ్ళే ప్రేమ పావురాలేమో అనుకుంటాం, ఈ ప్రేమ పక్షులేమో అనుకుంటాం. ఏమండి షర్టు మీద ఎందుకు పడిందని దులుపుతూ ఉంటుంది ఆమె, అమ్మ ఏదో అంటిందని ఈయన దులుపుతుంటాడు. ఇంట్లోకి వెళ్తే ఒకరికి మాటలు ఉండవు. అది ప్రేమ అంటారా? అది ప్రేమ కాదు, అది ఆర్టిఫిషియల్ యాక్షన్, అది నటన. ఆ ప్రేమ కాదు. దేవుని వాక్యం అంటుంది ఏంటంటే స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉండాల. కొత్తలో భలే ప్రేమ ఉంటుంది భార్య భర్తలకు. సంవత్సరం దాకా బాగా ప్రేమిస్తారంట, సంవత్సరం తర్వాత అంటాడంట, బైక్ ఎక్కిన తర్వాత గట్టి పట్టుకోవే కింద పడతావు అంటాడంట. కొత్తలో కింద పడతావు గట్టి పట్టుకో అంటాడంట. సంవత్సరం తర్వాత సరిగ్గా కూర్చో చొక్క నలిగిపోతుంది అంటాడంట. ఇదేనా స్వచ్ఛమైన ప్రేమ అంటే? దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే ప్రేమ ఎట్లా ఉండాలంటే అంతము మట్టుకు సహించాలంట. అది నిజమైన ప్రేమ. అటువంటి ప్రేమ కలిగి ఉండాలని సునీల్ కుమార్కు, స్వాతికి నేను ఈరోజు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. నా సొంత మాటలు కాదు, వాక్యంలో ఉంది. పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి, స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి. కొద్ది కాలం ఉండిపోయే ప్రేమ కాదు, చల్లారిపోయే ప్రేమ కాదు, అవసరం ఉన్నప్పుడు మాత్రమే చూపించేటువంటి ప్రేమ కాదు. అవసరం ఉన్నా లేకపోయినా, ఆరోగ్యంలోనైనా అనారోగ్యంలోనైనా, కష్టంలోనైనా, బాధలోనైనా, దుఃఖంలోనైనా, సంతోషంలోనైనా, ఏ పరిస్థితి అయినా ప్రేమను చూపించగలిగితే ఆ కుటుంబం ఖచ్చితంగా కట్టబడుతుంది. ఈరోజు కుటుంబం కట్టబడాలంటే మొదటగా ఏముండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. అది కూడా శాశ్వతమైన ప్రేమ కలిగి ఉండాలంట. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చదవండి ఎవరైనా త్వరగా. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడంట? శాశ్వతమైన ప్రేమ. ఒక్క సంవత్సరం ప్రేమించి వదిలిపెడతాను అన్నాడు దేవుడు. ఒక 6 నెలలు ప్రేమించి వదిలిపెడతాను, ఒక 5 సంవత్సరాలు వదిలిపెడతాను. ఈ ప్రేమ కాదు దేవుంది. ఆగిపోయే నిలిచిపోయే ప్రేమ కాదు అది. అగాపే ప్రేమ అంటే అన్లిమిటెడ్. దేవుని ప్రేమ అల్టిమేట్, ఇంకా దానికి ఏది సాటి రాదు. అటువంటి ప్రేమ దేవుడు ఎలాగైతే సంఘాన్ని ప్రేమిస్తాడో భర్త కూడా భార్యను ఆ విధంగా ప్రేమించాలంట. ప్రేమించమని చెప్పాడు కదా అని భార్య ఫోన్ చేసిందంటే, ఏమండి నాకు జ్వరం వచ్చింది, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురండి అనిందంట. బాగా జ్వరం వచ్చిందంట, 103 డిగ్రీలు 104 డిగ్రీలు జ్వరం వచ్చి ఫోన్ చేసి భర్తకి, ఏమండి జ్వరం వచ్చింది, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురండి అంటే వస్తూ మల్లెపూలు కట్టించుకొని వచ్చాడంట ఆయన. ఏం తీసుకొచ్చాడు? జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తాం మామూలుగా? ఏం ట్యాబ్లెట్ తెస్తాం, మెడిసిన్ తీసుకొస్తాం. కానీ ఆయన ఏం తెచ్చాడు అంటే అర్థం కాని ప్రేమ. అది ప్రేమేనా? ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో కూడా తెలిసి ఉండాలా.
ప్రేమలో అవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. కాబట్టి కుటుంబం కట్టబడాలంటే మొదటిగా ప్రేమ కలిగి ఉండాలంట. రెండవదిగా మనం చూస్తాం ప్రసంగి గ్రంథంలో, చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము ఆ ఆ ఆ ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని నీళ్ళ వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి యగునొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వానిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా విడిపోదు, త్వరగా తెగిపోదు కదా. ఇక్కడ చూడండి, ఇద్దరు కలిసి ఉంటే ఎంత మేలో, ఎంత ఆశీర్వాదమో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకరు పడిపోతే ఒకరు లేపుతారంట, ఒకరు అనారోగ్యంతో ఉంటే ఒకరు సహాయం చేస్తారంట, ఒకరు కష్టపడుతూ ఉంటే ఇంకొకరు హెల్ప్ చేస్తారు. అందుకే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, జంటగా ఉండాలి. అందుకే దేవుడు ఆశీర్వాదకరమైన ఈ వివాహ వ్యవస్థలోనికి సునీల్ కుమార్ను, స్వాతిని కూడా ఆహ్వానించాడు. సునీల్ కుమార్ ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదనుకొని, ఒంటరిగా ఉంటే పడిపోతాడేమో, పడిపోతే మరలా తిరిగి లేవలేడేమో, తనను తాను నిలదొక్కుకోలేడేమో, అంత ధైర్యం ఉందో లేదో. అందుకే తనకు సాటి అయిన సహకారిని జతపరిస్తే ఆమె ధైర్యం చెప్పిద్దని చెప్పి ఇద్దరు జంటగా ఉండడం మేలంటాడు. జంటగా ఉంటూ ఆఖరి వచనంలో ఏమన్నాడు? 3 పేటల తాడు తెగిపోదంట. 3 పేటలు, జడ అల్లుతాం కదా, ఎన్ని పేటలు కనిపిస్తాయి జడలో? 9. 3 పేటలు ఉంటాయి. బయటికి ఎన్ని కనిపిస్తాయి? 2 ఉన్నాయేమో అన్నట్టే ఉంటుంది, 3వది కనిపించదు. అటు చూడండి, ఇటు నుంచి ఇటొకటి, ఇటు నుంచి ఇటొకటి. నీకెట్లా తెలుసారంటారా? ఇటు నుంచి ఒకటి, ఇటు నుంచి ఒకటి, 2 కనిపిస్తాయి కానీ 3వది అసలు కనిపించదు. మరి లేదా అంటే లేదా? ఉంది, ఉండి ఉండక, ఉండనట్టుగా, కనిపించినట్టుగా కంపల్సరీ ఆ 3వ పేట లేకపోతే జడ అల్లుకోలేరు స్త్రీలు. అందుకే 3వ పేట త్వరగా తెగిపోదు అంటే వారి ఇరువురు జతగా ఉంటూ, జంటగా ఉంటూ వారి మధ్యలో క్రీస్తు కూడా ఉండాలి. క్రీస్తు ఉంటూ వారు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. అప్పుడు వారు త్వరగా విడిపోరు, త్వరగా తెగిపోదు. ఆ బంధము స్థిరపడిపోతుంది, ఆ బంధము అంతము మట్టుకు నిలుస్తుంది. అందుకే వారి మధ్యలో యేసుక్రీస్తు వారు ఉండాలా. యేసుక్రీస్తు వారు ఉండాలంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలా. ఒకరు పడిపోయినా ఒకరు లేపుతారంటే ప్రార్థనతో నిలుపుతారని. అందుకే భార్యాభర్తలుగా కుటుంబము కట్టబడాలంటే మొదటిగా ప్రేమ ఉండాలా, రెండవది ఏముండాలా? ప్రార్థన ఉండాలా. వారి మధ్యలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోగలిగే అనుభవం ఉండాలా. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలా. ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు భర్తకు అనారోగ్యం అంటే భార్య చేయాలా, భార్యకు అనారోగ్యం అంటే భర్త చేయాలా. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నీవు ఏర్పరచబడిన ఈ వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టాం, మీరే స్థిరపరచండి, మీరే జతపరచండి, మీరే బలపరచండి అని చెప్పి రోజు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, ఇది స్థిరముగా ఉండిపోతుంది. ఈ ప్రేమ, ఈ వివాహము, ఈ యొక్క జంట అంతము మట్టుకు కలిసి ఉండాలంటే వారి మధ్యలో ఏముండాలంటే రెండవదిగా మొదటిగా ప్రేమ ఉండాలా, రెండవదిగా ప్రార్థన ఉండాలా, మూడవది ఏం మనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనికి రండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. ఇక్కడ చూడండి, మీ పవిత్ర ప్రవర్తన వలన మీ భర్తలు రక్షణలోనికి వస్తారు అని దేవుని వాక్యం అంటుంది. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా. భార్యకు మారు మనసు లేదనుకోండి, భర్తకు మారు మనసు తగ్గింపు ఉంటే భార్య రక్షణలోనికి వస్తుంది. భర్తకు మారు మనసు లేదనుకోండి, భార్య యొక్క పవిత్ర ప్రవర్తన, విశ్వాసం, నిరీక్షణ, ప్రార్థన అనుభవం చూసి భర్తకు మారు మనసు వస్తుంది. కాబట్టి కుటుంబం కట్టబడాలంటే మూడవదిగా పవిత్ర ప్రవర్తన అంటే పరిశుద్ధత ఉండాలి. ఒకరి కొరకు నమ్మకంగా జీవించాల, ఒకరి పట్ల ఒకరు యథార్థత కలిగి నమ్మకత్వం కలిగి జీవించాల, లోబడాలా, ఒకరినొకరు ప్రేమిస్తూ గౌరవిస్తూ లోబడాలా. ఈరోజు భర్తను గౌరవించడం చాలా తక్కువైపోయింది లోకంలో.
లోకంలో మనం ఆలోచన చేస్తాం, ఇక భర్త ఎంతో భార్య అంతే, ఇద్దరు సమానమే అనే నానుడి లోకంలోనికి వచ్చేసింది. ఏమో వింటున్నారా? భర్తను గౌరవించడం అటు ఉంచేశారు. ఇప్పుడు స్త్రీలు గౌరవించట్లేదు. ఇప్పుడు ఇక నేనెంతో తనంతే, తనెంతో నేనంతే, ఆయన డ్యూటీ చేస్తున్నాడు, నేను డ్యూటీ చేస్తున్నాను, ఆయన సంపాదిస్తున్నాడు, నేను సంపాదిస్తున్నాను, ఇంకా ఆయన నాకంటే ఎందులో గొప్ప. ఇటువంటి స్త్రీలు ఇట్లా మాట్లాడితే కాపురాలు కట్టబడవండి, కుటుంబాలు నిలవబడవండి. మరి కుటుంబాలు కట్టబడాలి, నిలవబడాలంటే లోబడే గుణం కూడా ఉండాలా, తగ్గించుకునే గుణం ఉండాలి. భర్తకి ఇవ్వాల్సిన స్థానం భర్తకి ఇవ్వాలా. భర్తను బైబిల్ గ్రంథం ఏమని పిలవమని చెప్తుంది తెలుసా? యజమానుడా అని పిలవమంటుంది. ఆయన మనకు శిరస్సు లాంటి వాడంట. భార్యలో దేహమైతే భర్త ఎట్లాంటి వాడంట చెప్పండి అమ్మా? శిరస్సు ప్రాముఖ్యమైందా, ఈ దేహం ప్రాముఖ్యమైందా అంటే ఈ సర్వ శరీరాన్ని నడిపించేది శిరస్సే. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచన చేసేది నీ మైండ్, నీ తల, నీ శిరస్సు. ఏం మాట్లాడాలో ఆలోచన చేసేది నీ మనస్సే, నీ శిరస్సు. ఈరోజు మన తల, మన శిరస్సు నడిపించబడినట్లుగా మన దేహం నడుస్తూ ఉంది. కాబట్టి దేహానికి శిరస్సు ఎలాగైతే ప్రథమ స్థానంలో ఉందో, కుటుంబానికి కూడా ప్రథమ స్థానంలో ఎవరు ఉండాలా? పురుషులు ఉండాలా, స్త్రీలు ఉండారా? స్త్రీలు ఎక్కువ ఉండారని స్త్రీలు అనేరు. ఎవరు ఉండాలమ్మా ఇంటి పెద్దగా? కొంతమంది అంటారు, ఆయనది ఏం లేదు సార్, అంత నాదేలే చెప్పు అంటారు. ఆయనది ఏం లేదు, అంత నాదే చెప్పు సార్, ఏం చేయాలి చెప్పండి అంటారు. అమ్మ, ఆయనది ఏం లేకపోయినా పర్లేదు, ఆయన్నే ముందు పెట్టాలా. ఆయనకేం తెలుస్తా సార్, చదువురాని మొద్దుడు అంటారు. ఆయనకేం తెలుస్తా సార్, లెక్కలు గుర్తుండో ఏం గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఏం చదువు రాకపోయినా పర్వాలేదు, నీవు ఆయన కంటే గొప్ప జ్ఞానం కలిగినవా దానివైనా, భర్త కంటే భార్యలో మంచి జ్ఞానం కలిగి మంచి వాక్చాతుర్యం కలిగిన వారైనా సరే భర్త ఎదుట లోబడే ఉండమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా భర్త అజ్ఞానం జ్ఞానం లేనివాడు, మూర్ఖుడు కదా అని చెప్పి భర్తలను చిన్నచూపు చేసే స్త్రీలను దేవుడు ఒప్పుకోడు. అజ్ఞానం కలిగిన వాడైనా, జ్ఞానం లేనివాడైనా భర్తకి ఇవ్వాల్సిన స్థానము భర్తకి ఇవ్వాల్సిందే. ఇప్పుడు చెప్పండి, భార్య భర్తల్లో ఎవరు పై స్థాయి? దేహమా, శిరస్సా? శిరస్సేనా? శిరస్సు అంటే ఎవరు? పురుషుడేనా? మీ ఇంట్లో పురుషులేనా పెట్టాను? ఈ పురుషులు కూడా తీసుకొచ్చి భార్యల దగ్గరే పెట్టేస్తుంటారు. మరలా పెత్తనం చేస్తామంటుంటారు, కానీ తీసుకొచ్చి భార్యల చేతికి వేస్తుంటారు. ఇదిగో ఈ వారం ఇంత వచ్చింది, ఈ నెల జీతం ఇంత వచ్చింది, ఇక ఆ మాత్రం దానికి పెత్తనం ఎందుకు? ఏదేమైనా సరే శిరస్సు పురుషుడు. కానీ దేవుని వాక్యము స్త్రీలను ఎంత గౌరవించిందంటే, పురుషుడు శిరస్సే అయినా ఈ శిరస్సు మీద ఉండే కిరీటం ఎవరంట? భార్య. ఇప్పుడు తల పైన ఉంటుందా, కిరీటం పైన ఉంటుందా? చెప్పండి అమ్మా, ఏదోటి చెప్పండి, ముగిస్తాను. కిరీటమేనా? ఇప్పుడు భర్త పై స్థాయి ఉండాలా, భార్య పై స్థాయిలో ఉండాలా? ఏం సార్ మరి రెండు మాటలు చెప్తామంటారా? కిరీటం పై స్థాయిలో ఉండాలా. కిరీటం ఉండాలంటే తల ఉండాలా. తల లేకుండా కిరీటం ఏడ పెట్టుకుంటాం? కాబట్టి నీ కిరీటపు స్థాయిలో నువ్వు ఉండాలన్నా నీ భర్త స్థాయికి నువ్వు నీ భర్తను ఉంచాల్సిందే. స్వాతికి మాత్రమే కాదు ఈ మాటలు, చేరువచ్చిన స్త్రీలందరూ నేర్చుకోవాలి. ఖచ్చితంగా కుటుంబం కట్టబడాలంటే మొదటిగా ప్రేమ ఉండాలా, రెండవదిగా ప్రార్థన ఉండాలా, మూడవదిగా పరిశుద్ధత ఉండాలా, లోబడాలా, గౌరవించాలా. లోబడకుండా ఉన్నామనుకోండి, దేవుని వాక్యం ప్రకారం కుటుంబం కట్టబడదు. జ్ఞానము కలిగి, ప్రవర్తన కలిగి, జ్ఞానం చొప్పున ఆమెతో కాపురము చేయమని దేవుని వాక్యం తెలియజే. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట. అంటే జ్ఞానం కలిగి ఉంటేనే కుటుంబం కట్టబడుతుంది. జ్ఞానవంతురాలు భర్తను పేరు పెట్టి పిలవరాదు. పేరు పెట్టి పిలిచామనుకోండి, మనం ఇక దేవుని వాక్యానికి ఎక్కడ విలువ ఇచ్చినట్టు. కాబట్టి భర్తను ఏమని పిలవాలా? యజమానుడా అనాలంట. అంటారా యజమానుడా అని భర్తలను? అంత దీర్ఘంగా తీయలేం కాబట్టి ఏవండి అనండి. ఏమంటారు? కొన్ని ప్రాంతాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ ప్రకారం పురుషుని పిలవాల్సిన దాంతో పిలవాలా, ఏవండి అనాలా, భర్తను యజమానుడు అనాలా. పేరు పెట్టి పిలిచామనుకో, అది వాక్యానికి లోబడినట్టు కాదు. కాబట్టి ఈరోజు స్త్రీలందరూ ఏం నేర్చుకోవాలా, పురుషులు ఏం నేర్చుకోవాలా? కుటుంబం కట్టబడాలంటే ఏం చేయాలంట? మొదటిగా ప్రేమ కలిగి ఉండాలా, రెండవది ప్రార్థన కలిగి ఉండాలా, మూడవదిగా
పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉన్నామంటే, ఒకరికొకరు నమ్మకం కలిగి జీవించామంటే ఆ కుటుంబము తరతరాలు కట్టబడుతుంది. కాబట్టి ఈరోజు మన మధ్యలో వివాహము ద్వారా జతపరచబడ్డానికి నిలవబడిన కూర్చున్నటువంటి మన మధ్యలోకి వచ్చినటువంటి సునీల్ కుమార్, స్వాతి కూడా ప్రేమ కలిగి, ప్రార్థన కలిగి, పరిశుద్ధత కలిగి తరతరాలు వారు అంతము మట్టుకు కలిసి ఉండలాగిన మనం అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి వచ్చి ఉంటున్నాం కనుక మీరందరూ మౌనంగా ఉంటే చాలా క్లుప్తంగా ఈ వివాహ కార్యక్రమం ముగించబడుతుంది. ఈ సమయంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె దయచేసి లేచి నిలవబడాలని ప్రేమతో వారికి తెలియజేస్తూ ఉంటున్నాను. మూడవసారి ఆఖరిగా ప్రకటన చేస్తూ ఉంటున్నాను. మన ఎదుట నిలవబడినటువంటి యవనస్తులు సహోదరుడు సునీల్ కుమారు, సహోదరి స్వాతి, వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, మన దేశ చట్టమును బట్టి కానీ ఆ విధముగా జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనా ఉన్న ఎడల ఇప్పుడే ఇక్కడే తెలియపరచండి. లేకపోతే ఇక మీదట ఎప్పటికీ మౌనముగా ఉండాలి. అందరికీ సమ్మతమేనా? ఒకసారి మీ కుడి హస్తాలను ఎత్తి చూపించండి. అందరికి సమ్మతి అయితే ఒకసారి మీ కుడి హస్తాలు ఎత్తి చూపించండి. ఎత్తి చూపించండి. కొన్ని చేతులు లేవట్లేదు. రైట్. మీ అందరి సమ్మతి తెలియజేశారు కనుక ఈ సమయంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె యొక్క సమ్మతిని కూడా అడిగి తెలుసుకుందాం. బ్రదర్ సునీల్ కుమార్, నీ ఎదుట ఉన్నటువంటి స్వాతిని వివాహం చేసుకోవడానికి ఎవరైనా ఇబ్బంది పెట్టి బలవంతం చేశారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. రైట్, థ్యాంక్ యూ. మంచిది. స్వాతి, నీ ఎదుట ఉన్నటువంటి సహోదరుడు సునీల్ కుమార్ని వివాహం చేసుకోవాలని కుటుంబ సభ్యులు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టారా, బలవంతం చేశారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. రైట్, థ్యాంక్ యూ. మంచిది. ఈ సమయంలో వారి ఇష్టాన్ని తెలియజేశారు. వారి సమ్మతిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ సునీల్ కుమార్, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితులు కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా స్వాతిని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతక కాలమంతయు ఈమెకు మాత్రమే భర్తవై ఉంటావా? ఉంటాను. రైట్. ఈ సమయంలో పెళ్లి కుమార్తె యొక్క సమ్మతిని కూడా అడిగి కనుక్కుందాం. అమ్మ స్వాతి, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుణ్ణి అనగా సునీల్ కుమారుని భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి, ఆదరించి, గణపరిచి, వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల వల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు తనకు మాత్రమే భార్య వంటవా? రైట్. అమ్మా నిశ్శబ్దంగా ఉండండి కొన్ని నిమిషాలు. వీళ్ళే చిన్నగా మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరు డిస్టర్బ్ చేశారు ఇంకా అది కూడా వినిపించదు నాకు. పెళ్లి కుమారుని పెద్దలను కూడా సమ్మతి అడిగి తెలుసుకుందాం. పెళ్లి కుమారుని తరపున తండ్రి కానీ లేదా పెద్దలు కానీ ఎవరైనా ఒకరు ముందుకు రావాలని మనవి చేస్తుంటున్నాను. పెళ్లి కుమార్తె తరపున కూడా పెద్దలు ఎవరైనా దయచేసి ముందుకు రావాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అయ్యా రత్నం గారు, మదిలేటి మీ ఎదుట ఉన్నటువంటి మదిలేటి గారి కుమార్తెనా? మదిలేటి గారి కుమార్తెను మీ కుమారుడైన సునీల్ కుమార్ గారికి భార్యగా, మీ కుటుంబానికి కోడలుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? మాకు ఇష్టమే. వారి సంతోషాన్ని తెలియజేశారు, సమ్మతిని తెలియజేశారు. ఈ సమయంలో మదిలేటి గారు హైదరాబాద్ వాస్తవ్యులు రత్నం, చేగూరు రత్నం గారి కుమారుడు సునీల్ కుమారును మీ కుమార్తె స్వాతికి భర్తగా, మీ కుటుంబానికి అల్లునుగా చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. రైట్. వారిద్దరి సమ్మతిని తెలియజేశారు కనుక ఈ సమయంలో పెళ్లి కుమార్తె కుడి చేతిని పెళ్లి కుమారుని కుడి చేతిలోనికి కలపాలని మనం చేస్తాం. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటిక
నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాలను రాగమే ఈనాడే ఇలలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే. కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. అమ్మా అందరూ శ్రద్ధగా వినండి. క్రైస్తవ వివాహ క్రమములో ప్రాముఖ్యమైనవి ప్రమాణాలు. ప్రమాణాల ద్వారానే దేవుడు వివాహమును స్థిరపరుస్తాడు. నాలుక వశములో జీవమరణములు ఉన్నవని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక ఈ ప్రమాణాలే క్రైస్తవ వివాహానికి ప్రామాణికం. కనుక దయచేసి ఈ ప్రమాణాలు వారి హృదయాంతరంగాలలో నుంచి ఒకరికొకరు ప్రమాణం చేయుచున్నట్టుగా ఈ సమయంలో ప్రమాణాలు చేస్తున్నారు కనుక శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ సునీల్ కుమార్, నేను చెప్పినట్టుగా పాప స్వాతి వైపు చూస్తూ చెప్పు. ఏం నర్వస్ ఫీల్ కావద్దు, ధైర్యంగా చెప్పేసి. సునీల్ కుమార్ అను నేను, సునీల్ కుమార్ అని నేను, స్వాతి అను నిన్ను, స్వాతి అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట పెద్దల ఎదుట సంఘము ఎదుట ప్రమాణం చేయుచున్నాను. రైట్. ఎవరితో ప్రమాణం చేసావు? స్వాతితోనేనా? రైట్. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎంతవరకు ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకుంటావు? ఎంతవరకు కట్టబడి? జీవితాంతం వరకు. రైట్, మంచిది. సునీల్ కుమార్ చాలా ధైర్యంగా చెప్పాడు. ఇప్పుడు పాప సమయం. మైక్ పాప మా స్వాతి నేను చెప్పినట్టు చెప్పు. స్వాతి అనే నేను, సునీల్ కుమార్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట పెద్దల ఎదుట సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మంచిది. ఈ టైము చాలా వాల్యుబుల్ మనకి. మంచిది. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తమ ప్రమాణాలను తెలియజేసి ఉంటున్నారు కనుక ఈ సమయంలో పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడు సునీల్ కుమారు మనకు పరిచయం చేస్తాడు. ఆమె మొహం మనకి ఇంకా క్లియర్గా కనిపించడానికి ఈ సమయంలో తన వేలును తొలగించడానికి సునీల్ కుమార్ గారు వదిలేనా ఒకసారి వేలు ఇట్లా. రైట్. వేలు తీసినప్పుడు అందరూ చప్పట్లు కొడదాం సంతోషంగా. మంచిది. వారిద్దరూ చేసినటువంటి ప్రమాణములను దేవుడు వినియున్నాడు.
చేరి వచ్చిన మనమందరం విని ఉన్నాం కనుక వీరిద్దరూ చేసినటువంటి ప్రమాణాలకు మనమందరం సాక్షులము కనుక వీరి ప్రమాణాలను దేవుడు విని ఆ ప్రమాణములకు తగినట్టుగా కట్టుబడి జీవించలాగున దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో బ్రదర్ సునీల్ గారు వివాహం చేసుకోవడానికి ఏమైనా గుర్తు తీసుకొని వచ్చావా? మంగళసూత్రం చెప్పు, నేను ఒకటి చెప్పాలా? తీసుకొచ్చారా? ఇస్తారా ఒకసారి? అయ్యా మంగళసూత్రం ఇస్తారా? తర్వాత మమ్మీ తీసుకొచ్చారా? అశోక్ ఎవరి దగ్గర? పెద్దలు ఏవైనా ఇచ్చిపుచ్చుకునే బహుమానములు ఉంటే ఈ సమయంలో వాటి విషయమై మీరు క్లియరెన్స్ ఓకే చెప్పేస్తే ఓకేనా? రైట్. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన పాదములకు వేల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో తండ్రి భారతదేశ చట్ట క్రమశిక్షణను బట్టి ప్రభువా, ఈ సాంప్రదాయమును బట్టి మంగళసూత్రమును ధరింపజేయడానికి తండ్రి మీరు నిర్ణయించినటువంటి సమయాన్ని బట్టి ఈ యొక్క పద్ధతిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో ఈ మంగళసూత్రమును కూడా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. తద్వారా తండ్రి ఈ బంధము వారి ఇరువురు భార్యాభర్తలు అనడానికి గుర్తుగా, చిహ్నముగా వారి ప్రేమకు తండ్రి వారి యొక్క ఆదరణకు, వారి యొక్క అభిమానానికి గుర్తుగా ఉండునట్లుగా సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకొనింటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అట్లా ఇట్లా ఇది రైట్ అట్లా పట్టుకొని ఒకసారి అందరూ సెలవేనా అమ్మని నాన్న బంధువులు అందరిని అడగండి. సెలవేనా అమ్మకి, నాన్నకి, బంధువులకు, అక్క, మామ, చెల్లె అందరూ. మీ చేతిలో చూపించండి అడిగినప్పుడు. సమ్మతమేనా? బంధువులు అందరూ, స్నేహితులు, అక్క, మామ, అత్త. ఓకే. మా అందరికి సెలవు అయితే మీ చేతులు అయితే చూపించండి, ఒకసారి కుడి హస్తాలు అయితే చూపించండి. రైట్. ఈ సమయంలో వారి సమ్మతిని తెలియజేసి ఉంటున్నారు కనుక ఈ సమయంలో నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తురాలిగా చేసుకొనుచున్నాను. ఈ సమయంలో పెళ్లి కుమార్తె కూడా పెళ్లి కుమారుని ప్రేమించి ఈ చైన్ తీసుకొచ్చారు కనుక ఈ చైను ధరింపజేస్తున్న సమయంలో మనం కూడా చప్పట్లు కొడుతూ వారిని అభినందించుదాం. రైట్. నిత్య నమ్మకమునకును
నిత్య నమ్మకముకును స్థిరమైన ప్రేమకును స్థిరమైన ప్రేమకును సూచనగా సూచనగా ఈ చైన్ను ఈ చైన్ను ధరింపజేయుచున్నాను ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతో నా శరీరముతో నిన్ను గణపరిచి నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. రైట్. వారి ప్రమాణాలను దేవుడు విని ఉంటున్నాడు కనుక దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఈ సమయంలో పూలమాలలతో వారి ఒకరినొకరు సన్మానించుకుంటారు. వారి ఇరువురు భార్య భర్తలుగా జతపరచబడ్డానికి మీరు కృప చూపినందుకు మీకే స్తోత్రాలు ప్రభువా. వారి యొక్క ప్రమాణాలను మీరు విన్నారు, వారి ఇష్టాలను మీరు విన్నారు. తల్లిదండ్రుల తండ్రి చేరి వచ్చిన సంఘమంతటి సమ్మతిని మీరు విని తండ్రి వారిని ఆశీర్వదించి జతపరిచినందుకు మీకే స్తోత్రాలు. జతపరిచిన నాటిని మొదలుకొని ప్రభా మరణము వేరు చేయనంత వరకు ఒకరినొకరు విడువక ఎడబాయక తండ్రి ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమించుకుంటూ తండ్రి ఒకరికొకరు లోబడుతూ జీవితంలో ఆధ్యాత్మికంగా ఫలించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. దయతో మీరే జ్ఞాపకం చేసుకునమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. మరొకసారి స్వాతికిని సునీల్ కుమార్కును మీ యొక్క మెండైన తండ్రి కృపను వారికి అనుగ్రహించండి. పరసంబంధమైన దీవెనలతోనూ భూ సంబంధమైన దీవెనలతోనూ గర్భఫలములతోనూ వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీరే కట్టుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. జ్ఞానము కలిగి వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి మీరే కృప చూపి నడిపించుమని ఈ సమయంలో ముందున్న కార్యక్రమంలో కూడా మీరే మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. ఈ సమయంలో లేచి నిలబడతారు సునీల్ కుమారు స్వాతి. ఒకరికొకరు బియ్యం వేసుకుంటారు. సునీల్ వేసిన తర్వాత మీరు ఎదురమ్మా చిన్నగా. రైట్ రైట్. అందరు చప్పట్లు కొడదాం ఒకసారి. అందరు చప్పట్లు కొడదాం. వే పల్లె. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సమయంలో ప్రేమను పంచు. ఈ సమయంలో వారు ముందుకు వస్తూ ఉంటుండగా ఆశగా చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే
ప్రభా మరొకసారి శ్రేష్టను మీరు జ్ఞాపకం చేసుకొని మరొక శ్రేష్టమైన సంవత్సరమును మీరు దయాకిరీటముగా అనుగ్రహించినందుకు మీకే స్తోత్రాలు తండ్రి. 2వ జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు ఇచ్చినటువంటి ఒక కృపను బట్టి మీకే స్తోత్రాలు నైనా. ప్రతి సమయమందును ప్రతి కార్యములోనూ మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మీరు వాక్యం ద్వారా తెలియజేసినట్టుగా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే కృపనిచ్చినందుకు మీకే స్తోత్రాలు అండి. ఈ గర్భఫలం అన్నది మీరు ఇచ్చేటువంటి విలువైన బహుమానమని వాక్యములో మేము చదువుకున్నట్టుగా తండ్రి శ్రేష్టను వారిని ప్రేమించి తల్లిదండ్రులను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి చక్కటి కుమార్తెను బట్టి స్తోత్రాలు. ఈ యొక్క జన్మదిన కార్యక్రమంలో ప్రభువా ఈ కేక్ కట్ చేస్తూ ఉంటుండగా సహాయం దయచేయండి. ఏ విధంగా అయితే కేక్ కట్ చేసి మధురముగా పంచబడుతుందో తన జీవితం తన సాక్ష్యం కూడా అనేకులకు మధురముగా ఉండునట్లుగా సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనింటున్నాము తండ్రి, ఆమేన్. మ్యాచ్ బాక్స్ ఎప్పటికుంటుందా? ఈరోజు పెట్టుకున్నావా? ఓకే 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 రైట్. హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పండి కూడా మనం హ్యాపీ బర్త్డే టు